నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పాలినామియల్స్. సెకండ్ చాప్టర్ పాలినామియల్స్. పాలినామియల్స్ లో ఎక్కువగా క్వాడ్రాటిక్ పాలినామియల్ కి సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇజ్ ఈక్వల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే కన్నా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, అంతే. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి జనరల్ ఫార్మ్ అంటే సాధారణ రూపం. మీరు ఏది తీసుకున్నా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇట్లా ఉంటుంది. అంటే ఏ బదులు బి బదులు ఏదైనా నెంబర్ రాయొచ్చు. 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 9 అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. 6x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈ విధంగా రాసినట్లయితే దీన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈక్వల్ టు 0 రాస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంతే. 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ విధంగా ఇచ్చేసి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటి, సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఫార్ములా ఉంది. జనరల్ ఫార్మ్ రాద్దాం మనం ఒకసారి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ విధంగా ఉన్నప్పుడు వీటి యొక్క జీరోస్ మనం ఏమనుకుంటామంటే ఆల్ఫా కామా బీటా, ఆల్ఫా బీటా. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ వచ్చేసి ఆల్ఫా బీటా అనుకుంటాము. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే సమ్ అంటే అడిషన్ కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. దీంతో కంపేర్ చేయండి. బి అనేది ఎక్కడ ఉంది, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. వేరియబుల్ ను ఏదైతే మల్టిప్లై చేస్తారో దాన్ని కోఎఫిషియంట్ అంటారని చెప్పినా కదా ఇంతకుముందు. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా is equal to c by a, c by a. c means constant, c అంటే కాన్స్టెంట్, ఒక స్థిరరాశి, కాన్స్టెంట్ ఒక వాల్యూ, బై ఇందాకనే చెప్పాను మళ్ళీ ఏ, ఏ అంటే కన్నా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే సి బై ఏ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇస్తాడు వరుసగా. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అనవచ్చు. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అనొచ్చు. ఫైండ్ ద క్వశ్చన్ లో స్టార్టింగ్ ఈ విధంగా ఉండొచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని స్టార్ట్ చేయొచ్చు. లేదంటే క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని రాయొచ్చు. రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ విధంగా ఏదైనా అడగవచ్చు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ వెన్ దే గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ రెస్పెక్టివ్లీ. వరుసగా సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా ఇచ్చినట్లయితే దీని వాల్యూ, దీని ఒక 5 అని ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక 6 అని ఇస్తాడు. ఆ విధంగా ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడే మనల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే, యాక్చువల్లీ జనరల్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, అంతే జనరల్ ఫామ్. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దీన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందే, తప్పదు. 2 మార్క్స్ కు గ్యారెంటీ వస్తుంది. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దిస్ ఈజ్ ఏ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వశ్చన్ ఈ మూడిట్లో ఏ అడిగినా తెలుసు, ఇదే విధంగా ఇదే ఫార్ములానే. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నా, create a quadratic polynomial, write the quadratic polynomial when the given
సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా రాసి అక్కడ ఉన్నట్టు వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ నేను చాలా సార్లు చెప్పాను, మ్యాథమెటిక్స్ ఈ సబ్స్టిట్యూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్స్టిట్యూషన్ నేర్చుకున్నట్లయితే మీ ప్రతి చాప్టర్లో ఈ సబ్స్టిట్యూషన్ అనేది చాలా అవసరం. ఆల్ఫా ప్లస్ బీటా బదులు ఏం రాయాలి, ఆల్ఫా బీటా బదులు ఏం రాయాలి, రాస్తే అయిపోయి అంతే. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లాన్ని చేద్దాం చూడండి. సమ్ ఆఫ్ ది జీరోస్ -1/4, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ 1/4 అని ఇస్తాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ -1/4, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ 1/4 అంటే మనం ఆన్సర్ ఈ విధంగా రాయాలి. గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/4, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. మనకు రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ రాద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా తెలుసు కదా, ఇందాకనే మనం డిస్కస్ చేసాము, బాగా నేర్చుకోండి. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దిస్ ఈస్ ద ఫార్ములా. దిస్ ఈస్ ద ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 1/4. k ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, దీంట్లో మైనస్ వచ్చింది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/x. ఇక్కడ కూడా డైరెక్ట్ రాసేయచ్చు. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, ఏదైనా వేరియబుల్ ఇంటూ 1 అంటే ఆ వేరియబుల్ వాల్యూ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ x/4 ప్లస్ 1/4. ఇక్కడ ఏమీ లేదంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు. ఈ విధంగా రెండు సేమ్ నెంబర్లు ఉన్నప్పుడు ఎల్సిఎం అదే అవుతుంది. ఏమవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ 8 ఇక్కడ 8 ఉంటే ఎల్సిఎం 8. ఇక్కడ 6 ఇక్కడ 6 ఉంటే ఎల్సిఎం 6. ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఎంత అవుతుంది, 4. చేసి ఒకటే గుడ్డి గుర్తు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ బై 1 ఉందంటే 4th దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇది రాసిన తర్వాత ఇక్కడ ఉంటే 4 క్యాన్సిల్ కావాలంటే మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా కావాల్సింది. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే k అది అనుకుంటాం. ఇక్కడ 3 ఉంది, ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 5 ఉంది, ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటాం. కాబట్టి ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4 ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/4 చూసినట్లయితే ఇక్కడ సింప్లిఫై చేయొచ్చు అంటే 4 గెటింగ్ క్యాన్సల్. మిగిలినది ఏంటి, 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ విధంగా ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు ఈజీ, కష్టంగా ఉంటుంది, కానీ నెంబర్స్ ఇచ్చినప్పుడు చూస్తానే చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ 3, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5. 4, 6 అన్నాడు అనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6. ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రము ప్లస్ మైనస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చేయండి. 2 మార్క్స్ కు గ్యారెంటీ అడిగే అవకాశం ఉంది. కన్సిడర్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అట్లే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వెన్ దే గివన్ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ దీంట్లో 4 మార్క్స్ డెఫినెట్ గా వచ్చే క్వశ్చన్ ఒకటి ఉంది. యాక్చువల్ అయితే మీరు టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ ఏమీ లేవు, కానీ 4 మార్క్స్ కు ఒకటి క్రియేటివిటీగా దీంట్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అదేంటంటే ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఒక గ్రాఫ్ ఇచ్చి చాలా ఈజీ, బాగా గమనించినట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ విధంగా ఒక గ్రాఫ్ ఇస్తాడు. ఇక్కడ రెండు ఇంటర్సెక్ట్ చేసిన ప్లేస్ ఏమంటారు, ఆరిజిన్ అంటారు. ఇటువైపు అన్ని రైట్ పాజిటివ్ వాల్యూస్, ఇటువైపు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇటువైపు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇవి నెగిటివ్, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4.
ఇక పై వాల్యూది కింది వాల్యూతో అవసరం లేదు, కేవలం ఎక్స్ యాక్సిస్ మాత్రమే మనకు అవసరం. ఎక్స్ అక్షం మీద ఏమున్నాయో చూసుకోవాలి. దీనికి ఒక షేప్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇస్తాడు, బాగా గమనించండి. ఈ విధంగా ఒక షేప్ ఇస్తాడు, ఇచ్చి క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ ఇంతే క్వశ్చన్ ఉండేది ఉండి ఫస్ట్ క్వశ్చన్ బాగా గమనించండి. క్వశ్చన్స్ సింపుల్గానే ఉంటాయి. నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటాడు. ఈ గ్రాఫ్ ఉంది కదా, నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే పెరాబోలా, PARABOLA, స్పెల్లింగ్ కూడా కష్టంగా ఉండదు, పెరాబోలా. ఓకేనా? ఈ షేప్ని ఏమంటారంటే పెరాబోలా అంటారు. నేమ్ ద షేప్ అనే పదం వస్తే మీరేం రాయాలి? పెరాబోలా అని రాయాలి. నేమ్ షేప్ కాకుండా నేమ్ ఆఫ్ ది గ్రాఫ్ అంతే. నేమ్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే ఏం రాస్తారు? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు. నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే పెరాబోలా, షేప్ అనే పదం కల్పిస్తే పెరాబోలా. లేకుండా నేమ్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? జీరోస్ అంటే ఇక్కడ ఏం లేదు. ఎక్స్ అక్షాన్ని అక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ ఎక్కడెక్కడ టచ్ అయ్యిందో అవే జీరోస్. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ -2 దగ్గర, ఇక్కడ 3 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, టచ్ అయింది. కాబట్టి అవి జీరోస్ ఎన్ని? 2 ఉన్నాయి. 1, 2. హౌ మెనీ జీరోస్ అన్నప్పుడు 2. హౌ మెనీ జీరోస్ అన్నప్పుడు ఏం రాస్తాం? 2 జీరోస్. నెక్స్ట్, వాట్ ఆర్ దే? అవి ఏమిటంటే అదేంటివి? -2, 3. బాగా జాగ్రత్త ఉండడమా. ఇటువైపు మైనస్ వాల్యూస్ ఉంటాయి, అటువైపు ప్లస్ వాల్యూస్ ఉంటాయి. మీకు y అక్షంతో సంబంధం లేదు, కేవలం x అక్షం మీద ఇక్కడ మైనస్, అక్కడ ప్లస్. వాట్ ఆర్ దే అంటే -2, 3. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద జీరోస్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే సమ్ అంటే ఏం చేస్తాం? -2 + 3. ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ చేస్తారు చాలా మంది. ఒక ప్లస్ వాల్యూ, ఒక మైనస్ వాల్యూ, ఒక ప్లస్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. 3 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఇక్కడ పెద్ద నెంబర్కు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు, 1 అవుతుంది అనమాట. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఇంటూ -2 × 3. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? ఫస్ట్ -2 × 3 = 6, -6. వెరీ 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 ఈజీగా మార్కులు వచ్చే క్వశ్చన్లలో ఇది ఒకటి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో చాలా ఈజీగా 4 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఏదన్నా అంటే కన్నా ఇది ఒకటి. ఆ విధంగా షేప్ ఇస్తాడు. ఆ షేప్ ఏంటి? పెరాబోలా అని రాస్తాము. హౌ మెనీ జీరోస్ అంటే 2 రాస్తాం. వాట్ ఆర్ ది అంటే కన్నా అక్కడ ఎక్కడెక్కడైతే టచ్ అయిందో ఈ ఫిగర్లు ఇట్లా రాసినాం. నెక్స్ట్ వాడు వేరే ఫిగర్ ఇవ్వచ్చు, అక్కడ ఎక్కడైతే టచ్ అయిందో ఆ నెంబర్లు రాస్తాం అంతే. వాటిని అడిషన్ చేయమంటే సమ్ ఫైండ్ అవుట్ చేయమంటే అడిషన్ చేస్తాం, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం. ఈ విధంగా పాలినామియల్స్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్, మొత్తం 7 మార్క్స్ వస్తాయి.